నమస్తే భువనచంద్ర గారు. నమస్కారం అండి. సార్ అద్భుతమైన పాటలు రాశారు. థ్యాంక్ యూ సార్. ఇంకా అద్భుతమైన పుస్తకాలు రాశారు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారికి సంబంధించిన ఛానల్ కాబట్టి ముందు ఎన్టీ రామారావు గారి గురించి మీరు మీ మాటల్లో. తప్పనిసరిగా అండి. అన్న ఎన్టీఆర్ ఛానల్ పేరు వింటే ఎంత సంతోషంగా ఉంది అంటే సరదాగా చెప్పడం కాదండి. ఒక కుటుంబంలో కొందరు అన్నలు ఉంటారు, కొందరు తమ్ముళ్ళు ఉంటారు, కొందరు ఊరికి అన్నలు అవుతారు, కొందరిని ఊళ్ళో వాళ్ళు అన్నయ్య అని పిలుస్తారు ప్రేమగా. ఒక జాతికే అన్న అని పిలువబడేది బహుశా ఎన్టీ రామారావు గారి. కరెక్ట్. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఆయన తోటి వాళ్ళైనా ఆయనతోటి నటించినటువంటి వాళ్ళైనా ఇప్పుడు పుట్టి 10 ఏళ్ల వాళ్ళు కూడా అన్న అని పిలిచే ఏకైక వ్యక్తి అంటే తెలుగు జాతికి ఏకైక అన్నగారు ఎవరు అంటే అన్న ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు. వారి మీద వారి ప్రభని ప్రపంచానికి తెలియపరచడం కోసం అన్న ఎన్టీఆర్ ఛానల్ని ప్రారంభించిన మీ సంస్థకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, కృతయుగం గురించి చెప్పమంటే హరిశ్చంద్రుడి గురించి మాట్లాడతాం, త్రేతాయుగం గురించి మాట్లాడితే రాముడి గురించి మాట్లాడతాం, ద్వాపరయుగం కృష్ణుడు. ఇవి అన్ని రాష్ట్రాల్లోనూ రకరకాల రాష్ట్రాల్లో రకరకాల వాళ్ళకి జరిగేది. తెలుగువారు గురించి మాట్లాడితే అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క పురుషుడు వాళ్ళకున్నారు. తెలుగు వాళ్ళు మాట్లాడినట్లయితే రాముడు అంటే ఎన్టీఆర్ అంటారు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్ అంటారు, యుగ పురుషుడు అంటే ఎన్టీఆర్ అంటారు. అంటే అన్ని యుగాలకి మనం ఒకళ్ళే రిప్రజెంటేటివ్ను పెట్టుకున్నాం. అవును. మనకి త్రేతాయుగంలో రాముడు ఆయనే, ద్వాపరయుగంలో కృష్ణుడు ఆయనే, కలియుగంలోనూ ఆయనే. మనకి అన్న అవతార పురుషుడు, యుగ పురుషుడు ఏదన్నా చెప్పుకోవచ్చు. మహాయుగం అంటాం కదా, 4 యుగాలు కలిపి మహాయుగం అంటాం. ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తికి మొట్టమొదట ఉండాల్సిన లక్షణం ఏంటంటే మొట్టమొదటి లక్షణం క్రమశిక్షణ. ఫలానా టైం అంటే ఆ టైంకి ఉండాలి, ఫలానా టైంకి పూర్తి చేయాలంటే పూర్తి చేయాలి, ఫలానా సమయంలో ఇది ప్రారంభించాలి అంటే ప్రారంభించాలి. అంటే అంత పెర్ఫెక్షనిస్ట్. అంటే ప్రతి వ్యక్తి లేకపోతే ప్రతి దేశం కూడా కోరుకునేది ఏంటంటే తన యొక్క ఆ దేశ ప్రజలు క్రమశిక్షణగా ఉండాలని. అంత క్రమశిక్షణగా ఉంటున్నటువంటి తను క్రమశిక్షణగా ఉంటూ తన చుట్టూ వారు కూడా అంతే క్రమశిక్షణకి నాకు ఉండేలాగా శిక్షణ ఇచ్చినటువంటి మహానుడు బావుడు ఎన్టీఆర్. 6:30కి షార్ట్ అంటే 6:15కి అక్కడ ఉండేవారు. హీరోనే ముందర వచ్చినట్లయితే మిగతా వాళ్ళకి గుండె చెరువు రాకపోవటానికి. అంటే నేను క్రమశిక్షణ కాదు, నా వారం చుట్టూ వాళ్ళందరికీ కూడా క్రమశిక్షణ నేర్పినటువంటి ఒక మహానుభావుడు. అవును. రెండవది, క్రమశిక్షణతో పాటు మనిషికి కావాల్సింది మానవత. ఎక్కడో సముద్రాలు పొంగినాయి, ఎక్కడో అరాచకము, ఎక్కడో ఆకలి చావులు, ఎక్కడో దివితాలుకాలో జరిగినటువంటి ఘోష. అంటే ప్రకృతి వైపరీత్యానికి కూడా స్పందించి నేనేం చేయగలను. ఆయన ప్రధానమంత్రి కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, తర్వాత ముఖ్యమంత్రి కాదు, కనీసం ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, కార్పొరేటర్ కూడా కాదు. కానీ ఒక హీరోగా నా ప్రజలు నన్ను ఇంత అభిమానిస్తున్నారు, వారి కోసం నేనేం చేయాలి అని మొట్టమొదటగా తను కంకణం కట్టుకుని తన చుట్టూ వారిని అందరినీ ప్రేరేపించి వాళ్ళని బతిలాడి వాళ్ళతో వెంట పెట్టుకుని ఊరూరా తిరిగి జోలె వేసుకొని డబ్బు తీసుకొచ్చి ఆంధ్ర ప్రజలకి ఎప్పుడు అవసరం వచ్చినా సరే నేనున్నాను అని చెప్పినటువంటి మహామానవతావాది శ్రీ ఎన్టీ రామారావు గారు.